నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామంలో నెలకొన్న విద్యుత్, మంచినీటి, రోడ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తాం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వెల్లడి. గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పిలుపు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయడం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం కమిటీ సభ్యులు యూకే విశ్వనాథరాజు, గాదిరాజు సుబ్బరాజు, కంతేటి వెంకటరాజు వెల్లడి. ఆషాఢ మాసం సందర్భంగా భీమవరం గొలవాంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న దుర్గాలక్ష్మి అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనం. వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామంలో నెలకొన్న సమస్యలను 4 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మడుగు పోలవరం గ్రామస్తులు ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అంజిబాబును కోరి వినతి పత్రాన్ని అందించారు. మంచినీటి, రోడ్లు, విద్యుత్ వంటి తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, సోమవారం నాటికి మడుగు పోలవరం గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని, 4 నెలల్లో పూర్తి స్థాయిలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం బోర్ను మరమ్మతులు చేసి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందిస్తామన్నారు. గ్రామంలో డబుల్ రోడ్డు వేయడానికి కృషి చేస్తానని, ఈ విషయమై ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానన్నారు. మడుగు పోలవరం పంచాయతీ ఫండ్స్ లేకపోతే మండలంలో డబ్బులు తీసుకుని ఇమీడియట్లీగా నాకు సోమవారం లైట్లు వేసామని చెప్పాలి. మీది బాధ్యత. వీధి లైట్లు అనట్లేదంటే కరెంట్ లేదంటే అక్కడ పోలవరానికి ఏంటి వెయిట్ తగ్గిపోతే ఇంకెయ్యరా? ఎప్పుడు ఇవాళ ఇమీడియట్లీగా పోలవరంలో ఎన్ని వీధులు ఉన్నాయో, ఎన్ని లైట్లు ఎలగాలో అవన్నీ వేయించు. ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎంపీడీ చెప్తాను, ఆవిడ ఇస్తుంది. నాకు సోమవారం నాటికి అన్ని వీధి లైట్లు ఎలగాలి. అన్ని వీధి లైట్లు చేసి నా దగ్గర సమాధానం చెప్పు. మీ ఊర్లో బోర్ ఉండేదంటే దానికి సపరేట్ మోటార్ అయ్యి ఉండేది. ఏం చేశారు? ఎక్కడున్నాయి? పెట్రోల్ ఏమంటున్నారు? మీ ఊర్లంతా వచ్చారు ఇప్పుడు ట్యాంకులు. మరి ఎందుకు యూజ్ చేయట్లేదు? దాన్ని మోటార్ ఎందుకు ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు ఉపయోగించట్లేదు? ట్యాంకులు పెట్టేసి సోమవారం నుంచి పంప్ చేసుకుని అలా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఈ ట్యాంకు చక్కగా పనిచేయట్లేదు కదా. రేపు చూస్తారా పని? మోటార్ ఫిట్టింగ్ చేస్తారా? వచ్చిన వెంటనే ఎందుకు వచ్చారు, ఈ సమస్య ఏంటని చెప్పి వేయగాని క్యాకేజ్ లోపలికి మీ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు వరకు మాట్లాడారు. అని చెప్పి వెంటనే మీ దగ్గర రాలేదు. అసలు నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు, ట్యాంక్ ఎందుకు ఆగిపోయింది, పైప్ లైన్ ఎందుకు ఆగిపోయింది, దాని హిస్టరీ అంత చెప్పమని చెప్పి ఈయన క్యాకేశారు లోపలికి. 2019-24 వైఎస్ఆర్ ప్రభుత్వం, నేను లేను అప్పుడు. ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో జలజీవ మిషన్ అని పెట్టి ప్రతి గ్రామానికి చివరనున్న ఇంటికి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది. దాంట్లోనేమో 60% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఆ పనులు చిన్న చిన్న కాంట్రాక్టులకు ఇవ్వకుండా ఒకే యూనిట్ కింద పెట్టి భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం 24 గ్రామాలు, భీమవరం మండలం 25 గ్రామాలకి ఒకే కాంట్రాక్ట్ ఆ పైప్ లైన్లు చేసి వాటర్ ట్యాంక్ కట్టాలి. అప్పుడు ప్రభుత్వం జగన్ గారు ఏం చేశారంటే ఆ డబ్బులు వాడుకున్నారు, కానీ కేంద్రం ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40% డబ్బులు ఇవ్వలేకపోయారు. ఆ కాంట్రాక్టులు పేమెంట్లు ఇవ్వకపోవటం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆఫ్ చేశారు. మా గవర్నమెంట్ కాదు, మాకు సంబంధం లేదు. తర్వాత 24లో మేము వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జలజీవ మిషన్ పనులు సరిగ్గా చేయలేదు, ఆ స్కీమ్ అయిపోయిందన్నారు. ఆ స్కీమ్ శాంక్షన్ చేయండి, మళ్ళీ రెన్యూల్ చేయండి, మేము పనులు చేయించుకుంటామని చెప్పి కేంద్రంలోకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చారు. అది మన అదృష్టం. తీసుకురావటం వల్ల మళ్ళీ పనులు మొదలెట్టారు. పనులు మొదలెడితే నేను ఇప్పుడు విచారించిన తర్వాత ఏం తెలిసిందంటే చిన్న కాంట్రాక్టర్ మీ ఊరికి పైప్ లైన్ ఓవర్ ట్యాంక్ ఒక చిన్న కాంట్రాక్టర్ గారు, ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి, ఆయన మొదలెట్టారు. చిన్న కాంట్రాక్టర్ చేసే పనికి బిల్లు ఇవ్వకోకుండా స్టేట్ వెళ్ళి పెద్ద కాంట్రాక్టర్లు అందరూ పట్టుకుపోయారు.
ఇన్ని పేమెంట్ రాలేదని చెప్పి పని ఆపేశావు. ఇప్పుడు మన ట్యాంక్ పరిస్థితి అది. అయ్యా పని ఆపేసావు నువ్వు, మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ చేయటం లేదు, నువ్వు ఎందుకు చేయమని అతను ఇప్పుడు లోపల అడిగితే మేము అందరం కలిసి చిన్న కాంట్రాక్టర్లు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం. మా పేమెంట్లు రాదు, నాకు 7 కోట్లు రావాలి, నా పేమెంట్ రాలేదు, ఒక 3 కోట్లు రావాలి, ఒక 4 కోట్లు కావాలని అందరూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి చెప్పుకున్నాం. చెప్పుకుంటే కళ్యాణ్ గారు అన్నీ స్పందించి చిన్న కాంట్రాక్టులకి 8 కోట్లు రావాలి, అది ఇమీడియట్ గా అధికారులను కేకేసి ఆన్లైన్ చేయించి ఆగస్టు 10వ తారీఖు నాటికి వాళ్ళకి పేమెంట్ ఇచ్చేయాలని చెప్పి ఆర్డర్ ఇస్తారు. రేపు 10వ తారీఖుకి వాళ్ళకి పేమెంట్లు వచ్చేస్తాను. ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు మాట్లాడితే 10వ తారీఖు నాటికి నా పేమెంట్ వచ్చేస్తుంది, నాకు 7 కోట్లు రావాలండి. 7 కోట్లు రాగానే 3 నెలల్లో మడుగు పోలవరంలో పైప్ లైన్ ఓవర్ హెడ్ ట్యాంకు కట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మీరు తెలుసుకోవాలి. దానికోసం ఇదంతా తెలుసుకుంటూ కోసం లోపల నీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడారు. ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి చేసి, పైప్ లైన్ పూర్తి చేసి, చివర ఉన్న ఇంటికి కూడా ఇలాంటి నీళ్లు కాదు, నాణ్యమైన నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఒక తల్లి చెప్పింది, బోర్ ఉంది, మోటార్ లేదు, అక్కడ ట్యాంకులు లేవు, అది కూడా ఉంటే మేము పట్టుకెళ్ళి ఊర్లో కొన్ని చోట్లకి ఇబ్బంది తీరుతుందని ఇప్పుడు చెప్పింది. పాత సర్పంచ్ గారిని అడిగాను ఇప్పుడు నేను. ఆయన రేపు ఆ మోటార్ పెట్టించేస్తాను, ఆ ట్యాంక్ అక్కడ పెట్టేస్తాను, మీరు ఉపయోగించుకోండి అని చెప్పాడు. సెక్రటరీతో చెప్పి ఆ బోర్ కూడా వర్కింగ్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో R&B ఇంపార్టెంట్ రోడ్లు పెట్టాలి అని ప్రపోజల్ అడిగినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నవడూరు నుంచి లంకలోకి పెట్టాను. మనోళ్ళు హరి, చంద్రబాబు వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోడ్ అది పెడుతున్నాను. అది ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. రేపు నెలలోనూ వచ్చే నెలలోనూ 7-8 రోడ్లు మన నియోజకవర్గంలో ప్రయారిటీలో ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ పెట్టించి మార్చి నాటికి మీ రోడ్డు వీలైతే డబుల్ రోడ్ చేయించి పరిష్కారం చేస్తాను. మీరు చూపించిన ఫోటోలు మీ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకెళ్ళి బయటికి తీసుకెళ్లి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇంతమంది మహిళలు నా దగ్గరికి రావటం అంటే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, నేను ఏమి చేయలేనా అనేంత బాధ ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి నాటికి రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీలో ఉన్న నాకు అసెంబ్లీలో మీ రోడ్డు ప్రయారిటీ పట్టుకెళ్లి ముఖ్యమంత్రి గారితో సీఎం చంద్రబాబు గారితో ఎండార్స్ చేయించి అది శాంక్షన్ తీసుకొస్తాను. ఇంకొక సమస్య ఏంటంటే కొంత రోడ్డు ఇప్పుడు చూపించే ఫోటోలో కళ్యాణ్ గారు మొన్నే నియోజకవర్గంలో ఉన్న 15 అడుగులు వెడల్పున్న కొంత రోడ్లన్నీ కూడా లిస్ట్ ఇవ్వండి, NRGS ద్వారా నేను శాంక్షన్ ఇస్తానని చెప్పి ఆయన తెలియజేసిన వెంటనే నియోజకవర్గంలో వీరవాసల మండలం, భీమవరం మండలానికి నేను తెలియజేశాను. అందరూ లిస్టులు ఇచ్చారు. మా ఊర్లో ఇన్ని కిలోమీటర్లు ఇంత వెడల్పు రోడ్డు కావాలి, ఈ పొంత రోడ్డు కావాలని ఇచ్చారు. మీకు కూడా లిస్టులు ఇచ్చారు లేదు నాకు తెలియదు. 2014-19 నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు వీరవాసల మండలం 23 గ్రామాలు అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసాను, నేనే వేసాను. దాని తర్వాత ఎవరు మీరు సిమెంట్ రోడ్డు వేయలే, నేను వేసిన రోడ్లే వేయండి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మీ ఊళ్ళో కూడా ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయినాయి, ఇంకా అవ్వాల్సి ఎన్ని ఉన్నాయి లిస్టులు తయారు చేయండి, అవి కూడా రోడ్లు ఎత్తుకోండి. ఖచ్చితంగా మీరు ఇంతమంది వచ్చి ఇంత బాధపడుతున్నందుకు మీ సమస్య తీర్చవలసిన బాధ్యత నాది. ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాను. నాకు ఒక 3-4 నెలలు టైం ఇవ్వండి, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను. ట్యాంక్ సరిగ్గా పనిచేయక మీకు నీరుకి ఇంకా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. జిల్లా పరిషత్ నుంచి ట్యాంకుల ద్వారా మీ ఊరికి నీళ్లు కూడా సప్లై చేస్తాను. అది కూడా చేయించగలను, దానికి ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంత వాళ్ళ బోర్ ఉంది, మంచి నీరు పడుతుంది, ఆ బోర్ నుంచి ట్యాంకర్కి లోడ్ చేయించి మీ ఊర్లో ఏ ఇంటికి నీళ్లు రావట్లేదు చూసి ఆ ఇంటికి ట్యాంకర్ కూడా పంపిస్తాను కావాలి. అక్కర్లేదు ఈ బోర్ తోటి మేము వీటితోటి వాడుకుంటామంటే వాడుకోండి. మీకు 3 నెలల్లో OHR బ్రహ్మాండంగా కట్టించి పైప్ లైన్ పూర్తి చేసి మీ అందరి సమక్షంలో నేనే వచ్చి ఓపెన్ చేస్తాను. 14-19 శాసనసభ్యుడిగా ఉండగా అన్ని ఊళ్ళకి రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు, ఏ ఊరికి డ్రైన్ కట్ల. ఇప్పుడు కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇదివరకు వేసిన రోడ్లకి, కొత్తగా వేయవలసిన రోడ్లకి డ్రైన్లు ప్రయారిటీ పెడుతున్నాం. గతంలో అన్ని సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు వేయలేదు.
ఇప్పుడు అన్ని డ్రైవ్లు కడతాం. 10,000 మెజార్టీతో గెలిచానంటే మీరు అందరూ వేసిన ఓటే నమ్మకం. 68,000 ఓట్ల మెజార్టీ అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి తల్లి నాకు ఓటేసింది. ఆ వేసిన రుణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను. నేను ఇక్కడ ఆఫీసులో కూర్చొని అలసత్వం చేయను. నేను 24 గంటలు కూడా ఏ గ్రామం ఏంటి, ఏ పరిస్థితి ఏంటి, ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి రేషన్ రావట్లేదు, ఎవరికి ఇబ్బంది ఉంది, అయ్యి ఆలోచిస్తాం. వెళ్తారు వస్తారు అలా అంటారు వింటారు తప్ప ఏమి ఉండదు. ఎవరు వచ్చి ఖచ్చితంగా చేస్తారు. సాయంత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది. లేకపోతే ఏముండదని నేను నిజంగా ఛాలెంజ్ చేసే వచ్చానండి. ప్రతి నాయకులు వస్తారు వస్తారు అలా ఓట్లకు వచ్చినప్పుడు అడుగుతారు. ఇంకా తర్వాత మనం ఎవరం కనపడం 5 సంవత్సరాల వరకు ఎవరం కనపడం ఓట్లకి మట్టికి తిరుగుతారన్నాను. కాదు, ఖచ్చితంగా చేసి చూపిస్తారన్నాను. నిజంగా మీరు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మేము వచ్చిన వాళ్ళు మీరు రావక్కర్లేదండి. మీరు ఎక్కడ ఉండండి, మేమే తిరుగుతామండి. మీరు రావక్కర్లేదు. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. నిజంగా గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం డ్రగ్స్ వాడకం అనర్థాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లే సాధ్యమవుతుందన్నారు. గంజాయిని తరిమి కొట్టడానికి సమిష్టి ప్రయత్నం కొనసాగించాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేకంపై ఉద్యమ రూపంలో ప్రచారాలు నిర్వహించడం ఒక స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం డ్రగ్స్ రహిత ప్రతిజ్ఞ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ సభ్యులు సోడశెట్టి సాయికృష్ణ, కట్టా సాయి, గణేష్, కళాశాల కార్యదర్శి గాజురాజు సత్యనారాయణరాజు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, చెరుకోడ రంగసాయి, ఎస్ఐ రామారావు, డాక్టర్ పి ప్రవల్లిక, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్, ఆర్ నాగేశ్వరరావు, వి ప్రవీణ్, కె శిరీష తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ ని ప్రోత్సహించను. నా కుటుంబం, నా స్నేహితులు మరియు నా సమాజాన్ని డ్రగ్స్ నుండి కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా, అమ్ముతున్నా లేదా కొనుగోలు చేస్తున్నా తెలిస్తే వెంటనే పోలీస్ లేదా ఈగల్ సెల్ 1972 సమాచారం ఇస్తాను. డ్రగ్ ఫ్రీ ఇండియా కోసం నా బాధ్యతను నిజాయితీగా నేను ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టాన్ని అమలు పరిచే దిశగా పోలీసుల్ని గురించి పనిచేస్తుంటే అందుకు భిన్నంగా స్టూడెంట్స్ గా ఉంటూ సుభాష్ చంద్రబోస్ గారి స్ఫూర్తితో ఆర్గనైజేషన్ తీసుకొస్తూ ప్రజల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ డ్రగ్స్ మీరు దూరంగా ఉండే నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మీటింగ్స్ వచ్చే మాటలు చెప్తే కాదు, ఖచ్చితంగా మీరు చదివితే ఆ ఇన్స్పిరేషన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళున్నారు సుభాష్ చంద్రబోస్ గారు ఫోటో పెట్టి డ్రగ్స్ అతీతంగా మనమంతా ఏదో చేయాలని ఏం చేస్తాం? మనం ఏం చేద్దాం చెప్పండి. ఇవన్నీ ఎవరు చేయాలా? ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ చేయాలి. పేరెంట్స్ పిల్లలతో మాట్లాడేంత టైం లేదు, వాళ్ళకి అంత అవగాహన లేదు. కాలేజెస్ లో, స్కూల్స్ లో అక్కడ చెప్పాలి. ఇక్కడ మనకు రొటీన్ గా ప్రొఫెషనల్ కోర్సెస్ లో అయితే మా సిలబస్ అయిపోతుందా, మా టైం ప్రకారంగా మేము చెప్పేసాం లేదా సబ్జెక్ట్స్ ఇదే ఉంటుంది తప్ప దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే మారల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి క్లాసెస్ ఒకప్పుడు ఇప్పుడు ఉండేవి. ఇవన్నీ ఈ విపరీతమైన ధోరణులు ఎక్కువ వస్తున్నాయి, ఈ డ్రగ్స్ వల్ల వస్తున్నాయి. సో వచ్చేసి మీకు అలాంటివి ఏమైనా ఎక్కడైనా ఆశపడితే తప్పకుండా వీళ్ళకు తెలివినా లేకపోతే మాకు తెలియజేసిన లేదా 100 కామన్ గా అందరికీ తెలుసు తెలియజేసిన లేకపోతే 112 ఉంటుంది దానికి ఫోన్ చేసిన ఖచ్చితంగా పోలీసు వచ్చి దాన్ని చర్య తీసుకుంటారు. మీ ఇన్ఫర్మేషన్ సమాజమే కాకుండా విద్యార్థులు అవగాహన లేక వారి చెడు అలవాట్లు లోనయ్యి వారి చదువు పట్ల అశ్రద్ధ చూపించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని పాటు చేసుకుంటారు ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి తల్లిదండ్రులు కోరుకునేది కానీ వారి కోరుకునేది కానీ బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో మన విద్యకు రావడం జరుగుతుంది. కొంతమంది ఏం చెప్తారంటే
ఇది బాగుంటుంది, సిగరెట్ ఎవరో కాల్చుంటే మనం కూడా కాల్చాలని ఉద్దేశంతో, అలాగే ఎవరో ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటే వెళ్ళి మనకు అలవాటు లేకపోయినా సరదాగా ఒక గ్లాస్ తాగాలని అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు నేను ఎవరైనా తాగుతుంటే బాధపడేవాడిని, ఎందుకులా తాగుతాను. కానీ ఒక ఫ్రెండ్స్ పార్టీలో ఇది తాగమంటే కొద్దిగా తాగితే చేదుగా ఉంటాయి, తాగకూడదు అని అనిపిస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ అది పోగు వల్ల తాగితే బాగుంటాయి అని చెప్పారు. కానీ నేను తర్వాత మా తల్లిదండ్రులు వీళ్ళు ఒక ఎప్పుడైతే చెప్తున్నారు తప్ప అలాంటి చేయకూడదంటే నేను దాని దూరంగా అయ్యాను. కానీ ఎలాగే ఈ విషయాన్ని చెప్పాలి మన డిఎస్పీ రావట్లేదు. కార్యక్రమాలు కూడా మన వ్యవసాయం కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ముందులో మనకు బాధ తర్వాత బానిస అవుతాం. దీనివల్ల మన భవిష్యత్తు పడదు. కానీ ఎలాంటి విషయాలు దూరంగా ఉండి మీ భవిష్యత్తుని అందంగా తీర్పించుకోవాలని, మీరు పైకి రావాలని మీరు తల్లిదండ్రులు చదువుకుంటమే ఒక మహాభాగ్యం. ఇలాంటి సంస్థలో ఎంతో పెద్ద పెద్ద మేధావులు 3 లక్షల ఎలిమినా ఉన్న ఎంతో చాలా తక్కువ కాలేజీల్లో ఉంటే నాకు తెలుసుండి ఈ 2 జిల్లాల్లోనే మన వెస్ట్ గోదావరి ఏలూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఇంత పెద్ద ఎలిమినా కాలేజ్ ఎవరో ఉండరు. మన కాలేజీ యొక్క భారతదేశంలోనూ కాదు ఇంటర్నేషనల్ కూడా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట మన విద్యార్థులు ఉంటే కాలేజీ యొక్క పేరు అందరికీ వెల్ నోటెడ్ అండి. అలాంటి కాలేజీలు చదువుకున్నందుకు మనం ఎంతో గౌరవపడాలి. ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి లో భాగంగా మనం చెడు అలవాట్లకి లోనవ్వకుండా మనకు మనమే దూరంగా ఉండటం వలన మన బంగారు భవిష్యత్తుని కాపాడుకున్నట్టు వాళ్ళు అవుతాం. అంతేగాని మన ఫ్రెండ్స్ ఎవరో అట్రాక్ట్ చేస్తే ఆ మానవ ద్రవ్యానికి ఏదో ఒకసారి ట్రయల్ ఇచ్చి టేస్ట్ చేద్దామని ఎంటర్ ఏమంటే స్టోరీ. జీవితం మన పాడవటం కాదు, కుటుంబాన్ని మన యొక్క ఫ్యామిలీని అందరినీ సఫర్ చేయడమే కాదు, మన ఫ్రెండ్స్ ని కూడా సఫర్ చేసి సొసైటీలో చాలా చెడు పేరు చెప్పించి మన జీవితాన్ని పోగొట్టుకుంటామని సమాజం అభివృద్ధి చెందాలంటే దాని యొక్క ఆ దేశం యొక్క ముఖ్యంగా స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా శారీరకంగా, మానసికంగా, నైతికంగా వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెంది ఉంటారో అప్పుడే ఆ సమాజం మనకి అభివృద్ధిలోకి వస్తుంది చెప్తూ ఉంటాం. మీరందరూ కూడా మనల్ని పట్టి పీడించేటటువంటి చాలా దుష్ప్రభావాల్లో ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యం అనేది ఒకటి. ఇది ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి మీకు అందరికీ తెలుసు. కొన్ని చిన్న ముందు మాదక ద్రవ్యం అంటే ఏదో కొకైన్, నల్ల మందు ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఈ బ్రాందీ, విస్కీ, సిగరెట్ కూడా అందులోకే వస్తుంది. ఒక సైన్స్ ఏం చెప్తున్నాయంటే జీవితంలో ఒక్కసారి సిగరెట్ తాగితే అది ఊపిరితిత్తుల మీద చూపించే ప్రభావం ఒక స్కార్, ఒక మచ్చ పడుతుంటే అది పోవటానికి 18 సంవత్సరాలు పడుతుంది. దీనికి ముఖ్యమైన కారణం మీకు అందరికీ తెలుసు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకునేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు పిల్లలు బాగుండాలి అంటూ ఉంటారు. ఒక చెడు అలవాటు అనేది ఎవరు చేస్తున్నాయి అంటే ఒక పెద్ద సినీ కవి చెప్పాడు, ఓ సావాసం వల్ల వస్తుంది. దాని నివారణ అనేది చేయటానికి ఒక సాహసం కావాలి. ఒక మంచి కొటేషన్ చెప్తారు, జెనెటిక్స్ రోడ్స్ ది గన్, ఎన్విరాన్మెంట్ ట్రిగ్గర్స్ ఇట్ ఆఫ్ అని. బేసిక్ గా అందరి జీన్స్ ఒకలాగే ఉంటాయి. అందరూ కూడా మంచిగా చేద్దాం, మంచిగా ఉందామని. కానీ చుట్టూ ఉండేటటువంటి పరిసరాలే వాటిని ప్రేరేపిస్తాయి. ఏ మ్యాన్ ఈజ్ నోన్ బై ది కంపెనీ హీ కీప్స్ అండ్ ఆల్సో బై ది కంపెనీ హీ అవాయిడ్స్. ఒరే వాడు ఎలా తయారయ్యాడు అంటే సావాస దోషం అంటూ ఉంటారు. ముఖ్యంగా మనం మంచి సావాసంలో ఉండాలి, ఇలాంటి వాటిలో ఉండాలి, మనం మంచిగా ఉండాలి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళ ఆశలన్నీ కూడా, వీళ్ళ కళలన్నీ కూడా నిజం చేయాలి. దీని దుష్ప్రభావాలు మీకు తెలుసు. ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంటా, తర్వాత మెదడు మీద పనిచేస్తుంటా. దీని కనుక ఇంకా ముందుకెళ్తే ఇది చావు కూడా కాదు. స్టూడెంట్స్, ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా నేషనల్ స్టూడెంట్స్ బ్లాక్ అనే AISB తప్పుడు కొంటున్నాయి. మరి వాళ్ళు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయడం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతివనం కమిటీ సభ్యులు UK విశ్వనాథరాజు
గాదిరాజు సుబ్బరాజు, కంతెటి వెంకటరాజు అన్నారు. భీమవరం అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అల్లూరికి ఘన నివాళులర్పించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని 2024 సెప్టెంబర్లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని, ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులతో భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. అల్లూరి సీతారామరాజు నామకరణం చేయడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకోడ రంగసాయి, కడలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మహానుభావులు ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి మనం బ్రిటిష్ వారిని ఎదుర్కొనడంలో అల్లూరి సీతారామరాజు చేసిన కృషికి మన జిల్లా వాసులైన అల్లూరి సీతారామరాజు గారికి జోహార్ అర్పించాలి. భారత ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మరి భోగాపురం ప్లేస్ లో ఇంటర్నేషనల్ విమానాశ్రయం కట్టడం చాలా అద్భుతంగా ఉంది. దీని ముఖ్య కారణమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు, కూటమి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రులు పడాలనుకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని అద్భుతంగా తయారు చేసి ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవానికి వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. అల్లూరి సీతారామరాజు యొక్క పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సంతోషించి దగ్గరగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం వస్తానికి చాలా సంతోషంగా ఉంది. గతంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉన్నా అది నేవల్ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని మానేసి కొత్తగా ఈ విమానాశ్రయం కడతాం చాలా సంతోషంగా ఉంది. ఇటు జిల్లా ప్రజలందరికీ కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మన చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చక్కటి, ఏపీలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దదైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు శృతివనం దగ్గర అధ్యక్షులు విశ్వనాథ్ రాజు గారు, సమితి సుబ్బరాజు గారు, మేము అందరూ కూడా ఈ సంతోషించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ పేరు పెట్టినందుకు నామకరణం చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత 30-35 సంవత్సరాల నుంచి కూడా రంగసాయి గారు అవనండి, విశ్వనాథ్ రాజు గారు, సుబ్బరాజు గారు, మేము అందరూ కూడా ఒక జిల్లాకి పేరు పెట్టాలి, ఒక పెద్ద సంస్థకి, పెద్ద ఇన్స్టిట్యూషన్ కి పేరు పెట్టాలని కోరడం జరిగింది. అయ్యే కోరికలన్నీ ఇప్పుడు జరుగుతున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. ప్రధానమంత్రి గారి విగ్రహం కూడా ఇక్కడ ఓపెన్ చేయడం, మేమంతా ఆ రోజు పోరాడినట్టు పోరాటాలకి ఫలితాలు ఈ రోజు మేము చూస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లా పెట్టాలని మన కోరిక ఎప్పటి నుంచో ఉంది. మన్యంలో ఆయన నడయాడిన ప్లేస్ కి ఆ జిల్లా పేరు పెట్టారు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడతాం చాలా శుభదాయకం. ఆ నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు, ప్రధానమంత్రి మోడీ గారు ఈ పేరు పెట్టినందుకు వారందరికీ ధన్యవాదాలు. అటువంటి మహానుభావులు దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన పేరు పెడతాం మన అందరికీ కూడా చాలా. భీమవరం గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తి శ్రద్దలతో గ్రామదేవత దుర్గాలక్ష్మి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. సాంప్రదాయ వస్త్రాధారణలో మహిళలు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వీట్లు, పండ్లు, చీరలు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన ఆషాఢం సారిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం 500 మందికి దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమేష్ రాజు, సెక్రటరీ భీమాల శ్రీరామ్మూర్తి, ఈవో గొట్టుముకుల నాగసీతారాం, గన్నాబత్తుల శ్రీనివాస్, పేపర్ మార్ట్ ప్రసాద్, అడపా బాబ్జీ, చేకూరి రాంభద్రరాజు, మంతెన రామచంద్రరాజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంగ్రంథనేనాన్విషేణ దుష్టనా కాలేన దుష్కమనేన దుష్టనా అత్యంత ఆనుకూల్యతా భరతేరస్తు.
బోల్వాంతపురంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేశారు. చాలా అద్భుతంగా ఎంతో ఆనందదాయకంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మరి అమ్మవారికి ఆషాఢ మాస తీర సారిని సమర్పించడం జరిగింది. ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. మరి అమ్మవారు చాలా విశిష్టత గల అమ్మవారు. ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చి అమ్మవారికి ఆ ప్రసిద్ధిగించింది కాబట్టి అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారిని సమర్పించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనసారా సందర్భంగా దుర్గాలక్ష్మి అమ్మవారికి బలవంతపురం రోడ్లో ఉన్న భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారికి సారీ చీర సమర్పించడం జరిగింది. అమ్మవారికి భక్తులు దాతలు సహాయ సహకారాలతో శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. తదనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేసింది. భక్తులందరూ కూడా అమ్మవారి ఉన్న శ్రీ శ్రీ దుర్గా లక్ష్మి అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు విశేషంగా తరలి వచ్చి ఆషాఢ మాసం సంబంధించిన సారీ కానుకలు సమర్పించి ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు కటాక్షాలు ఈ పట్టణంలోనే కాకుండా ఈ భక్తులందరిలోనూ కలిగి ఉండాలని ఈ రోజు ప్రముఖంగా ఒక సుమారు 500 మందికి సంబరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాయంత్రం వరకు కూడా భక్తులందరూ వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సభ్యులు గ్రంథి రవితేజ సహకారంతో 15,000 రూపాయల విలువ కలిగిన ఆట వస్తువును శుక్రవారం అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతిరావు, కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ పాఠశాలకు దాతలు ఎందరో సహకారం అందిస్తున్నారని, రవితేజ సుమారు 15,000 రూపాయల విలువ కలిగిన ఆట వస్తువులను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి రవితేజ, పిఈటి లక్ష్మణ్, లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మా తాతయ్య గారి స్కూల్కి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అలాగే నాన్నగారు వచ్చారు. నా చేతుల మీద ఈరోజు సేవా కార్యక్రమం జరుగుతూ చాలా చాలా సంతోషంగా ఉంది. మేము అక్కమాటి ఏదో బిజీ లైఫ్ లో ఉంటాం. చాలా మందికి సేవ చేయాలి అనుకుంటారు కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో ఎవరో చేయలేకపోతున్నారు. నాతో ఈ కార్యక్రమం చేసిన రంగసాయి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా మేము సాయం చేయాలి అనుకుంటే ఆయన మా దృష్టికి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీద ఈ కార్యక్రమం చేసి ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సరే ఏ సాయం కావాలన్నా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఒకసారి తెలియజేసుకుంటూ పంచారామ క్షేత్రం, మావుళ్ళమ్మ దేవస్థానం, సాయిబాబా గుడి, దివేశ్వరం గుడి, ఇవన్నీ కూడా మసీదులు, చర్చిలు పెద్ద పెద్ద ఉన్నాయి. దాంతోపాటు మరొక దేవాలయం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల అని చెప్పేసి మా గ్రంథి వెంకటేశ్వర రత్మన్ అనేవారు. ఇది కూడా దేవాలయం చెప్పుకోరు ఆయన. ఎందుకంటే ఇక్కడ మోగ శివుడు విద్యార్థులకి విద్యాబోధన చేస్తూనే వాళ్ళలో ఒక నైపుణ్యాలు ఇప్పి ఉపాధ్యాయులంతా కూడా డెడికేట్ సర్వీస్ చేస్తుంటే మరి ఇప్పటికి 85లో స్థాపించిన ఈ పాఠశాల ఇప్పటి వరకు కూడా దేశీయంగా ఉంటుంది. సుమారు 150 నుంచి 100 వరకు కూడా స్టూడెంట్స్ ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. తల్లిదండ్రులు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి ఈ గంధి వెంకటేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయన ఇంచుమించు నెలకోసారి వచ్చేవారు. వెంకటేశ్వర మాజీ ఎమ్మెల్యే గంధి వెంకటేశ్వర అబ్బాయి గంధి శ్రీనివాస్ గారు కూడా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి వచ్చి వీళ్ళతోటి కాస్త గడిపేవారు. ఇలాంటి స్కూళ్ళలో ఈ మోగా చెప్పుడు విద్యార్థులకి ఆట వస్తువులు కూడా కావాలి. వీళ్ళు నిజం చెప్పాలంటే ఆట వస్తువుల్లో భాగంగా వాలీబాల్ క్రీడతోటి, క్రికెట్ క్రీడతోటి 28 ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి. ఈ పాఠశాలలో ఇవాళ మా యువ నాయకుడు, మా అందరికీ నాయకుడు గ్రంథి రవితేజ, మా ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు అబ్బాయి. అతనికి ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్, అంతకన్నా ఏం లేదు. చదరంగం మీద మంచి పట్టున్న మనిషి ఆయన.
చదరంగం పోటీలు ఎన్నో స్టేట్లు జాతీయ స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి. ఆ యువకుడు ఇవాళ ఇన్సిడెంటే ఆయన పుట్టినరోజు అయిన మనం పుట్టినరోజు అయితే ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని రంగసాయి గారు అంటే మేము ఈ స్కూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఆటో స్కూల్ కావాలని చెప్పేసి గవర్నమెంట్కి వెళ్తూ ఉంటారని చెప్తాం. వెంటనే ఆయన ఏం చేశారంటే ఇదంతా కూడా సహకారం అందించి చక్కగా వీళ్ళందరికీ ఏమేం కావాలో కూడా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గంధి రవితేజ గారికి ప్రత్యేకించి మన యూనియన్ స్టూడెంట్స్ తరఫున భోగచ్చిన విద్యార్థుల తరఫున మరి పరమేశ్వరుడు అంటే ఆయురారోగ్య మరి యువనాయకుడిగా వారి జన్మదినాన్ని ఈరోజు మన మధ్య జరుపుకోవడం నిజంగా అభినందనీయం. వారి సేవాభావానికి ఒక గుర్తింపు చూడవచ్చు. మీలాంటి చెవిటిముఖ పిల్లలకి మన పాఠశాల పిల్లలకి ఆట వస్తువులు ఇవ్వాలనే ఆలోచన ఏదో రావడం అభినందనీయం. ఈ సందర్భంలో వారికి మన అందరి తరఫున మన పాఠశాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇట్లాంటి మరిన్ని శుభాకాంక్షలు జరుపుకోవాలి. మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గ్రంథ శ్రీనివాసరావు గారు అబ్బాయి గ్రంథ రవితేజ గారికి రిలేటెడ్గా అయినా సరే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఈ సందర్భంగా మనకి ఏదో ఒకటి చేయడం అని కాకుండా మీ దగ్గరకు వచ్చి ఆయన రావాల్సిన అవసరం లేదు, మన దగ్గరే జరుపుకోవాలి. వాళ్ళ తాతగారు తండ్రి గారు కూడా దీన్ని మన స్కూల్ని ఒక దేవాలయంగా భావించి మీ అందరి యొక్క మొహాల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి మీకు అందరికీ ముఖ్యంగా కావలసిన ఆట వస్తువులు, పుస్తకాలు అలా ప్రతిసారి ఇప్పుడేం కాదండి, ప్రతిసారి కూడా వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు అప్పుడు కూడా వచ్చి కేక్ కట్ చేసి ప్రతిసారి కూడా మీ ముఖాల్లో సంతోషాలు చూడాలని దీన్ని కూడా ఒక దేవాలయంగా భావించి మనకి పిల్లలకు అవసరమైన ఈ ఆట వస్తువులు ఇవన్నీ కూడా ఇవ్వడం మాకు ఈరోజు చాలా బ్రిటిష్ కాలం నుండి ఉన్న ఈ వ్యవస్థని కుట్రపూరిత నిర్ణయాలతో రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం ఉందని, ఈ నిర్ణయాన్ని 396 జీవోను ఉపసంహరించే వరకు ఉండి దస్తావేజు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు నిరసన పెండౌన్ కార్యక్రమాలు విరమించేది లేదని హెచ్చరించారు. ఉండిలో దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెండౌన్ నిరసన కార్యక్రమం శుక్రవారం 12వ రోజుకు చేరుకుంది. కక్షిదారులను కష్టాల్లోకి నెట్టివేయడమే జీవో 396 ఉద్దేశమని దుయ్యబట్టారు. జీవో నెంబర్ 396 రద్దు చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర సంఘం ఆదేశాల అనుసారంగా రేపటి నుండి పోరాటం ఉధృతం చేయడానికి సంసిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లేఖర్లు బురుడి రవిబాబు, మునుకోలు సింహాచలం, కొమ్మన వెంకట వీరరాఘవ, మెట్టా సత్యనారాయణ, లోకారపు రాము, సుబ్బారాయుడు, మునుకోలు వీర్రాసు, కట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లేఖర్ల యొక్క వృత్తిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న జీవో నెంబర్ 396ని రద్దుపరచాలని, ఈపీపీ విధానాన్ని విరమించుకోవాలని ఈ నెల 20 తారీఖు నుంచి 31 వరకు అంటే ఈ రోజు 12 రోజుల నుంచి ఈ పెండౌన్ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మోకాలపై నిరసన కొనసాగిస్తున్నాం. ఈ వ్యవస్థని పునరుద్ధరించాలని దస్తావేలేఖర్ల వ్యవస్థ లోగడ నుంచి ఉన్న దస్తావేలేఖర్ల వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని, మా వృత్తికి భంగం కలగకుండా ఈ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో 1865 నుంచి కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థని రద్దు చేయాలనేటువంటి కుట్రపూరితమైన నిర్ణయంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మా దస్తావేజు లేఖలకు అటు కక్షిదారులు, రైతులు, ప్రజల ఆస్తులకు భద్రతకు విఘాతంగా ఉన్నటువంటి 396 జీవోను రద్దు చేయాలని మేము గత 12 రోజులుగా కోరుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి అణచివేత ద్వారంతో పాలన సాగిస్తా ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖ సంక్షేమ సంఘం ఒకటే చెప్తా ఉన్నాం, 396 జీవో రద్దయ్యేంత వరకు కూడా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, మా రాష్ట్ర సంఘం వారి ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి పోరాటం ఉధృతం చేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిలుపు మేరకు గత 12 రోజులుగా 396 జీవోకి నిరసనగా పెండౌన్ కార్యక్రమం నిర్వహించడమైనది. 396 జీవోను వెంటనే రద్దుపరిచి లేఖర్లను గతం వలె పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం జారీ చేసిన 396 జీవో అమలు చేస్తే తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నామని దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఆక్వీడు సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘం చేపట్టిన నిరసన పెండౌన్ కార్యక్రమం 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయబోతున్న 396 జీవో ద్వారా తాము జీవనోపాధి కోల్పోవడంతో పాటు భిక్షాటన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వినూత్నంగా ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు అంబటి రమేష్, నిమ్మల నాగు, బండారు సతీష్, ఎడ్లపల్లి సుబ్బారావు, ప్రభుసున, అనిల్, జితేంద్ర, కొల్లి సత్యనారాయణ, కిరణ్, ధర్మరాజు, వేర పేరంటాలు, కుమారి మాధవి, రమ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.